హాయ్ ఫ్రెండ్స్! ఇంకా పిల్లలందరికీ మా వీధిలో పిల్లలందరూను అనమాట వీళ్ళందరూను సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. ఇంకా ఎక్కడ లేని పిల్లలందరూ వచ్చి ఇక్కడ చక్కగా ఆడుకుంటారనమాట. బాల్యం మళ్ళీ తిరిగి ఏరా రాని నా బర్త్‌డే రోజులనమాట. ఐస్‌క్రీమ్ తింటాండ్రు. ఇంక ఈ రోజుల్లోనే ఎంజాయ్ చేయాలి ఈ టైంలోనే. అయ్యయ్యో! తర్వాత ఎంజాయ్ అయ్యో! చేయడానికి కూడా ఉంది. మీకు అసలు ఇప్పుడు పారిపోతున్నారా? పిల్లలకైతే కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఎవరు కూడా ఉండట్లేదు. ఏరా ఇలా గేమ్స్ ఆడుకోవడం గట్టా బయటకు రావడం ఫోన్‌లకి అడిక్ట్ అయిపోయాక. ఏంటి ఇంకా ఐస్‌క్రీమ్ కొంచెం ఈ తాగుండారు? పిల్లలైతే బెస్టే కొంచెం. ఇంకా ఐసులు తింటా గేమ్స్ ఏరా అయితే ఏసుకొనేస్తున్నాను ఆడుతున్నారనమాట. రా నాకు ఎంజాయ్ ఐస్‌క్రీమ్ నా చేస్తున్నారు బర్త్‌డేకి. సెలవులను ఆస్వాదిస్తూ. ఇంకా మా చిన్న పిల్లలప్పుడైతే మేము గవ్వలాట కానీ, లేతే చింతగింజలాట కానీ అవి ఆడేవారు. మనమైతే అవి ఆ కుదురుగా కూర్చునే ఆటలైతే ఎప్పుడు ఆడేవాళ్ళం కాదు. మనం అన్నీ చెట్లెక్కడం, దూకడాలు అవే ఎక్కువ మనకి చిన్నప్పుడు. కుదురుగా కూర్చొని ఆడుకునే ఆటలైతే మనం పెద్ద ఆడేవాళ్ళం కాదు. డాడీ తప్ప. ఇంకా మేమైతే ఒక ఊరు వెళ్ళాము. అసలు నేను వీడియో పెట్టాలనుకున్నది ఒకటి, నేను చెప్తున్నది అయితే ఒకటనమాట. ఇంకా ఈ వీడియో ఎంతవరకైతే ఉంటదో తెలీదు కానీ నేనైతే చెప్పాలనిపించింది నాకెందుకో. అలాగే మీరు చూసే వీడియోలకి కానీ, నేను చెప్పేదానికి కానీ ఎటువంటి సంబంధం అయితే ఉండదు. మామూలుగా నేను చెప్పాలి కాబట్టి ఏదో వీడియో ఉండాలి కాబట్టి నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఇలాగ ఫోన్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకునేది 2 సంవత్సరాలు, సంవత్సరం క్రితం వీడియోలు కూడా అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు చెప్పడానికి ఏదో ఒక వీడియో కావాలి కాబట్టి మీతో నేను మాట్లాడాలనిపించింది. షేర్ చేసుకోవాలనిపించిందనమాట. ఇంకా దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకళ్ళు చనిపోయారని పలకరించడానికైతే మేము ఒక ఊరు అయితే వెళ్ళామండి. అయితే అక్కడికెళ్ళాక ఇది వాళ్ళ గురించి లేతే వేరే వాళ్ళ గురించి అయితే నేను వీడియో పెట్టట్లేదండి. ఎందుకంటే నేను కూడా ఆ సిచ్యువేషన్‌లో ఉన్నాను కాబట్టి నాలాగా ఇంకా ఆమెలాగా ఇంకా చాలామంది కూడా అలా ఉన్నవాళ్ళు ఉండుంటారేమో అని అనిపించిందనమాట. అంటే మనం చూసింది ఒకటి, అక్కడ జరిగేవి కొన్ని ఉంటాయనమాట. అంటే నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ చెప్తున్నా అంటే పరిస్థితులను బట్టి మనుషులు మారతారా? మనుషులను బట్టి పరిస్థితులొస్తాయా? నాకైతే నేను మనిషినైతే ఎదిగాను కానీ నా కొడుకు అంటాడు, "అమ్మ నువ్వు మనిషి అయితే ఎదిగావు కానీ ఇంకా నువ్వు చిన్నపిల్లల మనస్తత్వం అయితే నీకు బాలేదు" అంటాడనమాట. నిజమే అనిపిస్తుంది ఒక్కోసారి ఈ విషయాలు చూసి ఇంకా ఇదే అవుతున్నప్పుడు అనిపిస్తుందనమాట. అవును నేను ఇప్పటివరకు చాలా తెలుసుకున్నాను అనుకుంటున్నాను కానీ ఇంకా చాలా ఏమీ తెలియని స్థితిలో నేను ఉండిపోయానేమో అని అనిపిస్తుందనమాట. ఇంకా ఆమె భర్త అయితే చనిపోతే అత్తింటి వాళ్ళందరూ ఉన్నారు కానీ పుట్టింటి వాళ్ళైతే ఎవరైతే లేరండి. వాళ్ళు కూడా ఏదో చుట్టం చూపు కింద వచ్చినట్టు వచ్చారు. అంటే నేను వాళ్ళని అనటం లేదు. పరిస్థితులు కూడా కొన్ని అలా మారుస్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కళ్ళు కొంతమందికి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలు ఉండొచ్చు. ఇంకా ఒక్కొక్కళ్ళకి ఆ టైంకి ఏమైనా చెప్పలేని పనులు కానీ కుదురుతది, కుదరకపోవచ్చు. వాళ్ళ గురించి కాదు. మామూలుగా సిచ్యువేషన్ అయితే చూసేవాళ్ళు అలాగే అనుకున్నట్టు అనిపిస్తది కదా! ఎవరికైనాను. అటు సైడ్ ఉన్నారు కానీ, ఇటు సైడ్ అయితే ఎవరు లేరు. పాపం అని అనిపించింది. అయితే ఇది జరగకముందే మేము ఒకసారి మా కొంతమందికి మాలో డిస్కషన్ అయితే జరిగిందనమాట. ఆహ్, భర్త చనిపోయాక ఆడపిల్ల పుట్టింటికి వస్తే విలువ ఉండదు, వాల్యూ ఉండదు. గౌరవం ఉండదు అనేసి ఆ మాట డిస్కషన్ అయితే ఇంతకుముందు ఎప్పుడో జరిగింది. అవునా అనిపించి నాకు ఇదనిపించిందనమాట. విలువ ఉండదు అంటే రాకూడదు, నాకు అత్తింటికాడే ఉండాలి అన్నట్టు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఈమె అత్తింటికాడున్న ఈ పుట్టింటోళ్ళు ఎవరు లేరనమాట. ఆళ్ళకి కూడా అలాగే అనిపిస్తది కదా! అత్తింటి దగ్గరుండి పుట్టింటి వాళ్ళు వదిలేసినా దానికి వాల్యూ ఉండదు కదా! అని అనిపించిందనమాట. రాత్రి ఎందుకో నాకైతే నిద్ర పట్టలేదు అసల. గివే ఆలోచనలనమాట. అంటే అమ్మాయి పుట్టింటికి వస్తే విలువ ఉండదు కరెక్టే. కానీ అమ్మాయి అత్తింటికాడ ఉండగానే పుట్టింటి వాళ్ళ విలువ కూడా ఉండాలి కదా! వాల్యూ ఉండాలి కదా! అత్తింటికాడ కూడా ఉండాలి కదా వాల్యూ. ఇప్పుడు పుట్టింటి వాళ్ళు ఎవరు రాకపోతే వాళ్ళు కూడా అంటారు కదా! మీ వాళ్ళే నిన్ను వదిలేశారు లేతే అది చేశారని. వాళ్ళు కూడా అనుకుంటారు కదా! ఎంత ఇదిగా మంచిగా ఉన్నా, ఎంత చేస్తున్నాను. అటు ఇక్కడ విలువ ఉండదు కదా అనిపించిందనమాట. రెండు వైపులా ఉంటేనే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. ఆ 2 ఎలా ఉంటాయంటే రెండు వైపులా బ్యాలెన్స్ అంటే చాలా కష్టం అనమాట. ఇంకా పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి ఏదో 100 మందిలో 5%, 10 మందో అయితే అలా ఉంటారనమాట. ఈ రెండు వైపులాను బ్యాలెన్స్‌డ్‌గాను. ఎక్కువ అయితే అటు అత్తవారి సైడ్ కానీ, ఇటు పుట్టింటి సైడ్ కానీ, ఎటో సైడ్ అయితే ఉండిపోవాల్సొస్తది పరిస్థితులను బట్టి. ఎందుకంటే అప్పుడు ప్రేమించే విధానాన్ని బట్టి ఎక్కువ మ్యాక్సిమం ఆడవాళ్ళకేంటంటే పెళ్ళయ్యాక అన్నీ ఇంక అత్తగారి సైడే మనం డిపెండ్ అయిపోయి ఉంటామనమాట. ఎందుకో తెలీదు కానీ
మనం చిన్నప్పటి నుంచి పుట్టినా, పెరిగినా వాళ్ళకి మనని ఎంత ఇదిగా చూసినా కానీ, ఆ ప్రేమ పంచినా కానీ, ఇంక పెళ్ళయ్యాక మరి ఎందుకో తెలీదు. భర్త ఎంత మంచివాడైనా, చెడ్డవాడైనా ఇంకా వాటి సైడే మనం ఎక్కువ ఉండిపోతామనమాట. వాళ్ళెలా అంటే అలాగన్నట్టు. ఇంకా కొన్నిసార్లు పరిస్థితులు ఏమన్నా ఇదిగా అవుతే పుట్టింటి మీద కానీ, ఎప్పుడన్నా 4 రోజులు, 2 రోజులు ఎళ్ళాలనిపిచ్చి ఎళ్లి రావడం తప్ప అంతకన్నా పుట్టింటి మీదయితే ఏముండదు. మనకి విలువ ఇది ఉండాలంటే మ్యాక్సిమం మనం కట్టుకున్న భర్త ఉండాలి. లేతే ప్రేమించే తల్లిదండ్రులు ఉండాలి. ఏదైనా ఎవరున్నా లేకపోయినా అనిపిస్తుందనమాట. అలా ఉన్నప్పుడు మనకి విలువ ఉంటది. ఆ ఇద్దరు లేని రోజునైతే మనకి ఎవరు చూసినా, ఎంత బాగా చేసినా, ఎవరు చేసినా మనకి విలువ అటు ఉండదు, ఇటు ఉండదనమాట. అదిగో పుట్టింటి వాళ్ళ మాటే వింటది. మనం లెక్క ఉండదు. మనం అనేసేమో అత్తింటి వాళ్ళు అనుకుంటారు. అదే అత్తింటి వాళ్ళ మాట విన్నామనుకో, అది వాళ్ళనే నమ్ముతుంది. మననే నమ్మట్లేదని ఇటు కూడా అనుకుంటారు. ఇంకా పరిస్థితుల ప్రభావం బట్టి దేవుడు ఎలా నిర్ణయిస్తే ఇంకా అలా మనం డి డిపెండ్ అయ్యి ఉండవలసిందే. అటు పుట్టింటి వాళ్ళ సైడ్ ఉన్నామంటే అత్తింటి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు దూరం అయిపోతారు. అదే అత్తింటి వాళ్ళ సైడ్ ఉన్నామనుకో పుట్టింటి వాళ్ళు దూరం అయిపోతారు. ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని ఆలోచించుకొని మనం నిర్ణయం తీసుకునే పరిస్థితులైతే ఉండవనమాట. ఇంకా ఆ దేవుడి నిర్ణయాన్ని బట్టి మనం ఎక్కడ ఎలా ఉండాలో దేవుడి నిర్ణయాన్ని బట్టి మనం అలా వెళ్ళిపోవాల్సొస్తది. ఇంకేంటంటే తల్లిదండ్రులైతే మనం ఏదన్నా మాట అన్నా కానీ అయ్యో! పిల్లలే కదా అని ఆళ్ళు మళ్ళీ మనసులో పెట్టుకోరనమాట. మళ్ళీ మన గురించి ఆలోచిస్తారు. మళ్ళీ మనకన్నా వాళ్ళెక్కువ బాధపడతారు. అదే మరేంటో తెలీదు కానీ మనం చిన్నప్పటి నుంచే రక్త సంబంధాలైన ఒకే ఇంట్లో పుట్టిన, ఒకే చోట పెరిగిన చిన్నప్పుడు ఎంతో కొట్టుకుంటాము, ఎంతో తిట్టుకుంటాము. అయినా మళ్ళీ చిన్నప్పుడైతే కలిసిపోతాం. అదే పెద్దయ్యాక పెళ్ళిళ్ళయ్యాకైతే అక్కా చెల్లెళ్ళైనా, అన్న తమ్ములైనా ఎవరైనా ఒక మాట అంటే భరించలేమనమాట. ఇంకా మనకేదో అయిపోయినట్టు ఫీల్ అయిపోతామనమాట. వాళ్ళెందుకనాలి, వీళ్ళెందుకనాలి అన్నట్టుగా. అలా మనస్పర్ధలు, గొడవలు ఇంకా ఎక్కువైపోతా ఉంటాయనమాట. అదే తల్లిదండ్రులనుకో అవేం పట్టించుకోరు. ఇంక మన పిల్లలే కదా! అంతే అన్నారులే కోపంలోని మళ్ళీ సర్దుకుపోతారనమాట. అందుకని పెద్ద అనిపించదు. అదే అన్న చెల్లెళ్ళు కానీ, అక్క తమ్ముళ్ళు కానీ ఏమైనా మాటలనుకుంటే ఇదివరకైతే రోజులైతే వేరు కొంచెం. ఏదో అనుకున్నా మళ్ళీ మామూలుగా నార్మల్‌గా టయానికి అలా ఉండేవారు. ఇప్పుడలా కాదు. ఇప్పుడంతా చిన్నదానికైనా పెద్ద గొడవ అయిపోవాల్సిందే. విడిపోవాల్సిందే అనమాట. మనుషులు దూరాలయిపోవాల్సిందే పరిస్థితులు అన్నట్టుంటుంది. ఎందుకంటే ఈగోలు ఎక్కువైపోతున్నాయి. నా మాట నా అన్నట్టు ఎవరికాళ్ళు. ఇది నా గురించో ఇంకా లేతే ఎవరి గురించో అని కాదు. కొంతమందయితే చాలామంది ఇలా ఉన్నారేమో అనిపిస్తుందనమాట. నేను అందుకైతే ఈ వీడియో పెడుతున్నాను. లేతే నేనేదో బాధపడిపోతున్నానని మీరెవరు బాధపడిపోకండి. అలాగే నేను తన గురించి కూడా కాదు అనిపించిందనమాట. ఆ రోజున చూస్తేని. ఇలాగే ఇంకా చాలామంది ఉండే ఉంటారు కదా అని ఎందుకో అనిపించింది మాలాగాను. ఆడదానికి భర్త లేకపోతే ఆ ఇంటికి అత్తమామలైనా పెద్ద దిక్కుగా ఉండాలి. లేకపోతే ఇటు తల్లిదండ్రులైనా పెద్ద దిక్కుగా ఉండాలి. లేకపోతే ఓన్‌గా అంటే పరిస్థితులన్నీ బాగుండి ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితి రాకుండా తన కాళ్ళ మీద తను బతికితే ఇంకా విలువగా, వాల్యూగా ఉంటారనమాట ఎవరైనా సరే. ఇంకా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏదన్నా ఉంటే తప్ప ఇంకా తప్పదనమాట. ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. అటు అత్తవారి ఫ్యామిలీ కానీ, ఇటు ఇలాగైనా సరే. ఇంకా నా విషయంలో కూడా చాలామందయితే అన్నారనమాట. ఆడపడుచు ఇంటి దగ్గర ఉంటే ఆళ్ళకి మంచిది కాదు. ఇంట్లో ఉండకూడదనేసి. అయితే ఆ అమ్మ అయితే వినలేదనమాట. ఇంకా ఆ పరిస్థితులను బట్టి ఇంక అమ్మ అయితే తీసుకొచ్చింది. మరి ఆ దేవుని దయ వల్ల మరేంటో తెలీదు కానీ, నేను ఇంట్లో ఉన్నంత సేపయితే ఎవరికీ ఏమీ ఇబ్బంది కలగలేదు కానీ, నేనైతే భయపడతా ఉండేదాన్ని. ఎందుకంటే వాళ్ళకైనా మంచిగా ఉండాలి. నాకెలాగో చెడు జరిగిపోయింది. వాళ్ళైనా మంచిగా ఉండాలనుకున్నాను. కాకపోతే ఇంకా అమ్మ ఎటు వెళ్ళనివ్వలేదు. ఇంకా ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఇంకా అలా అయితే అయిపోయినాయి. అయితే పిల్లోడి చదువు గురించి మేము హాస్టల్‌కైతే విజయవాడలో ఎప్పుడైతే ఆ ఇల్లు దాటి వెళ్ళానో నేను, అప్పుడే అన్నీ అనర్థాలయితే జరిగినాయనమాట. అమ్మ ఇదవ్వడము, అలాగే మా మరదలు వాళ్ళ చెల్లెలు కూడా ఇదవ్వడము, మళ్ళీ నాన్నకి హెల్త్ బాగోపోవడం, అలా చాలా తేడాలైతే వచ్చినియి. అప్పుడు అనిపించిందనమాట. నిజంగా ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ జరిగితే నేను చాలా బాధపడేదాన్ని ఇంకాను. అవి మనం ఇప్పటికీ మచ్చలా ఉండిపోయేది. తీరా నేను లేకపోకుండా ఉండడం జరగడం మంచిది అనిపించింది ఒకందుకు అని అనిపిస్తుందనమాట. నేను కూడా చాలా సార్లు ఇంక అనేదాన్ని మా మరదలతో వేరే ఎక్కడన్నా ఉంటాను చాలామంది ఉండకూడదు అంటున్నారంటే, ఎందుకు అలాగ ఏమి ఉండదు మనకి అవన్నీ పెట్టుకునే వాళ్ళని బట్టి ఉంటది. అలాంటిది ఏం లేదు అసలు ఎక్కడికి వెళ్ళడం కుదరదని మా మరదలు కూడా ఇంకెక్కడికైతే వెళ్ళనిచ్చేది కాదు.
ఇంకా మా అమ్మ ఏంటి, మా ఫ్యామిలీ వాళ్ళైతే ఇప్పటివరకు దేవుడి దయ వల్ల ఎంత పరిస్థితులు చెడ్డ రోజులొచ్చినా నాకు అయితే నేనైతే కష్టపడి ఎప్పుడు అయితే నేను పని చేసింది లేదండి. బాధ అంటే ఇంకా అలా ఉండిపోయింది తప్ప, బాధపడడం తప్ప నేనైతే కష్టపడలేదు. ఆ పిల్లోడిని పెంచినా ఇంకా అమ్మ నా కోసం ఎంత కష్టపడిందంటే లాస్ట్‌కి తన ప్రాణాలను కూడా నా కోసం ఇవ్వాలన్నట్టుగా అంత ఇది చేసిందనమాట. ఏదో రకంగా ఆళ్ళని, తండ్రి లేడు, ఏదో రకంగా వాళ్ళని పెంచాలి, మనమే అన్నీ చూసుకోవాలి అన్న ఇదిలో అయితే అమ్మ ఇంక నా కోసం అయితే, నా కొడుకు కోసం అయితే చాలా కష్టపడిందనమాట. ఇప్పుడు చెప్పడానికి కూడా నాకైతే అవన్నీ తలుచుకుంటే ఏదోలా అనిపిస్తుందనమాట. గుర్తు చేసుకుంటుంటేని. నేను ఇవన్నీ బాధతో చెప్పట్లేదు. ఏదో వీడియో చేద్దాం అనుకుంటా ఇంక ఇలా ఒకదానికొకటి ఇలా వస్తున్నాయి అనమాట మాటలన్నీని. ఇంకా కొంచెం షేర్ చేసుకుంటే నా మనసు కూడా కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటదనేసి నేను షేర్ చేసుకుంటున్నాను. ఒక పక్కన ఆ దేవుడైతే ఏదో రూపంలో ఏదో ఒక సాయం ఆ దేవుడు చేసేవాడు. ఇంకా అమ్మ చేయగలిగినంత వరకు అమ్మాయి అయితే చేసింది మా ఫ్యామిలీ అంతా కూడాను. ఇంకా ఎలా చేయాలో అన్నట్టుగాను. ఇప్పుడైతే అందరితో మీతో నవ్వుతూ, తులుతూ మాట్లాడుతున్నాను కానీ, అప్పుడైతే నేను అసలా ఎవరితోనూ మాట్లాడలేకపోయేదాన్ని. ఇంక లోపల లోపల ఏడుస్తుంటే అమ్మ అనేది ఒక మాట గుర్తొచ్చి నేను వీడియో చేస్తున్నాను. పా ఏదైనా మన మనసులో ఉన్నది నలుగురితోని ఎవరో కనీసం ఒకళ్ళతో అయినా చెప్పుకుంటే ఆ బాధ తీరద్ది, తగ్గిద్ది. అది చెప్పుకోకపోతే ఇంకెక్కువైపోద్ది. పాము తనకి కోపం వచ్చినప్పుడు పుట్టలోంచి వచ్చి బయటకి ఊదుకుంటదంట. అలా ఊదుకున్నప్పుడు తన కోపం, తన పగ చల్లారుద్ది. లేకపోతే ఎక్కువై తనది అలా అదే ఉంటది. అలాగే మనిషికి కూడా బాధను చెప్పుకోవాలి అన్నట్టు అమ్మ అనేదనమాట. ఆ మాట కూడా నాకు ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చింది. దయచేసి ఎవరు ఏమి తప్పుగా అనుకోకండి. అలాగే ఈ వీడియోలో కూడా ఏమనుకోకండి. అన్ని వీడియోలు అయితే కలిసిపోయినాయి. ఇది మా ఇంటి ముందు రోడ్డు పోసినప్పుడు వీడియో అండి. విడిగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అప్పటి నుంచి కుదరలేదు. అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఎక్కడ ఉండాలో పుట్టింటి కాడ, అత్తగారింటి కాడ అనేది.